లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కోర్టు 3 రోజుల సిట్ విచారణకు అనుమతిచ్చారు. నిన్న మొదటి రోజు సిట్ విచారణకు హాజరు కాగా నేడు రెండో రోజు విచారణకు హాజరయ్యారు. నిన్న విచారణకు తరలించే క్రమంలో ఆయన ప్రభుత్వంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని దేవుడు చూస్తున్నాడని అన్నారు. తప్పుడు కేసులతో తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. అక్రమంగా అరెస్ట్ చేయించిన వారు నాశనం అయిపోతారంటూ శాపనార్థాలు పెట్టారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కోర్టు 3 రోజుల పాటు సిట్ విచారణకి అనుమతిచ్చింది. నిన్న మొదటి రోజు సిట్ విచారణకి హాజరయ్యారు. ఆయన వెళ్ళేటప్పుడు కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. కావాలని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. ఈ రోజు కూడా సిట్ విచారణకి హాజరైనట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ హరీష్. రెండవ రోజు సిట్ విచారణకు హాజరైనట్టు తెలుస్తుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. అయితే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్స్ చూస్తే కనుక అంతకుముందు కూడా ఆయన ఎప్పుడైతే పోలీసులు అదుపులో తీసుకున్నారో, అదుపులో తీసుకున్న తర్వాత ఆయన పోలీస్ కస్టడీకి వెళుతున్నటువంటి సమయంలో కూడా ఆయన పూర్తిగా పోలీసుల వైఖరిని, ప్రభుత్వ వైఖరిని కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశంలో తనకు ఎటువంటి ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా అనూహ్యంగా తన పేరును తెర మీద తీసుకొచ్చి అక్రమ అరెస్టు పాల్పడ్డారు అనేటువంటి ఒక అభిప్రాయం చెవిరెడ్డి వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఆయన న్యాయస్థానంలో కూడా ఈ విషయాన్ని పిల్ రూపంలో వేసి పోరాటం చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఈ లోపు జరిగినటువంటి కేసుకు సంబంధించినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాల నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి పరిస్థితుల గురించి, ఎందుకంటే ఇప్పటికే కోర్టులో కేసుకు సంబంధించినటువంటి అంశం విచారణలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కోర్టు దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. అయితే కనీసం ఒక్క ఆధారం కూడా లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా లిక్కర్కి సంబంధించినటువంటి కేసులో గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి నాయకులను, పెద్దలను కూడా అరెస్టు చేసి విచారణ చేసేటువంటి క్రమాన్ని పురస్కరించుకుని చేసినటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం గతంలో నుంచి కూడా ఆందోళన చేస్తుంది. అయితే ఇప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ఎవిడెన్స్, ఆధారం కూడా లేకుండా లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి కేసులో కేవలం అభియోగాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని, అభియోగాల్ని మాత్రమే మోపుతూ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే చెవిరెడ్డికి సంబంధించినటువంటి గన్మెన్స్ కావచ్చు, ఆయన వ్యక్తిగత సిబ్బందిని కావచ్చు, పోలీసులు బెదిరింపులకు గురి చేయడం, వేధింపులకు గురి చేసినటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ఏ స్థాయిలో ముందుకు పెడుతున్నది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కేసు తీవ్రత ఒకవైపు ప్రభుత్వం కోర్టులో న్యాయస్థానం వాదిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక రాష్ట్ర ఖజానాకి అందాల్సినటువంటి నిధులు, కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు ప్రైవేట్ వ్యక్తుల జోబుల్లోకి వెళ్ళింది. దీని వలన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఖజానా మీద తీవ్ర స్థాయిలో ప్రభావం పడింది. కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టులో వాదిస్తూ వస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఆధారాలు ఏంటి అనేది కూడా ఇంతవరకు కూడా బయట పెట్టలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. కనీసం ఆధారాలు కూడా లేవంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకోవైపు ఆక్షేపణ వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే చెవిరెడ్డి లాంటి కీలకమైనటువంటి నేతను అరెస్ట్ చేయడం, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా 39 కింద కేసులో నమోదు చేయడం, ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో వచ్చినటువంటి విమర్శలపైన చెవిరెడ్డి మొదటి నుంచి కూడా స్పష్టం చేస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ పరమైనటువంటి కుట్రలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను వేధింపులకు గురి చేస్తున్నారు. ఎటువంటి ఆధారం కూడా లేదనేటువంటి విషయాన్ని గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం న్యాయస్థానంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, పురోగతికి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, ఎటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో
ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా బయటపెట్టాలని కూడా గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం డిమాండ్ చేసింది. అయినప్పటికీ కూడా విచారణకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, సిట్కి సంబంధించినటువంటి యంత్రాంగం ఈ వ్యవహారంలో ఎటువంటి ఆధారాలను బయట పెట్టకపోవడంతో కొంతవరకు కూడా ఈ వ్యవహారం పూర్తిగా రాజకీయ పరమైనటువంటి వేధింపులకు గురిచేస్తున్నారనేటువంటి ఒక అభ్యంతరంతోనే ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా చెవిరెడ్డి లాంటి వ్యక్తులను ఆఖరి నిమిషంలో మద్యం కేసులు అరెస్ట్ చేయడం, ఆయన కుమారుణ్ణి కూడా మోహిత్ రెడ్డిని కూడా కేసుకు సంబంధించినటువంటి విషయంలో అరెస్ట్ చేసి ఆఖరి నిమిషంలో కోర్టులో ప్రవేశపెట్టినటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా పూర్తిగా ఆధారాలు లేకుండా, బేస్ లేకుండానే జరుగుతుంది. కేవలం కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతూ కుట్రలో భాగంగానే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారనేటువంటి ఒక అభిప్రాయంతో నాయకత్వాన్ని, అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని వేధింపులకు గురి చేసేటువంటి క్రమంలో భాగంగానే వెళుతుందనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో ఎలాంటి ఆధారాలను ప్రభుత్వం బయటపెడుతుంది, బయటపెట్టినటువంటి ఆధారాల తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, ఇందులో చెవిరెడ్డి పాత్ర ఏంటి, చెవిరెడ్డి కుమారుడికి సంబంధించినటువంటి పాత్ర ఏంటి, అదేవిధంగా మిగిలినటువంటి నాయకులు ఎవరైతే అరెస్ట్ చేయారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి పాత్ర ఎలా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి అనేది కూడా బయటకు రావాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.